సో మీ తిట్టులు నా గురించి కాదు, మీ తిట్టులు మీ గురించి ఆపండి. నేను ఆల్రెడీ మనం కలియుగంలో ఉన్నారు, ఆల్రెడీ కాలం మంచిది కాదు. అట్లీస్ట్ మీ అమ్మ నాన్న గురించి ఆలోచించుకోండి. అండ్ నిజంగా ఈసారి మీరు నాకు తిడితే నేను నా అన్ని ఫ్రెండ్స్కి చెప్పాను, ఒక్కొక్కరిని పట్టుకుంటాను, మీ ఇంటికి వచ్చి ఫ్రేమ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని చూపిస్తాను మీ ఎలా మాట్లాడుతున్నారు మీ ఇంట్లో. ఈసారి నేను వదలను, మీకు అదే గుర్తుపెట్టుకోండి. కానీ నాకు బూతులు పెట్టేసి ఎవరి ప్రాణం మీరు సేవ్ చేయటం కాదు. మీకు నిజంగా మీ మగాలు ఉన్నారా, మీకు నిజంగా మీరు ధైర్యం ఉందా, మీ ఆడవాళ్ళు కూడా చెప్తాను, నిజంగా మీకు ప్రాణం గురించి ఏదైనా ఉందా, రోడ్ మీదకి వచ్చేయండి, మాట్లాడండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడండి. ఆ చెత్త కండిషన్ ఉంది రోడ్లో ఎంతమంది పాపం 2 వీలర్స్ వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతున్నారు, దాని గురించి మాట్లాడండి. అది మీరు అది మీకు ధైర్యం లేదునా, హిమ్మత్ ఉందా? మీకు ఛాలెంజ్ చేస్తాను. మీకు నిజంగా దమ్ ఉంటే, బూతులు దమ్ ఉంటే ఒక ఎమ్మెల్యే ముందు వెళ్ళి ఆ ఎమ్మెల్యేని నాకు పెట్టిన బూతులు పెట్టండి. ఒక్కల్లో మీకు దమ్ లేదు. జస్ట్ మీరు ఒక అనానిమస్ అకౌంట్ చేసుకొని ఇష్టం ఉన్న ఒక వ్యక్తిని బూతులు పెట్టేసి చేస్తున్నారు. నేను ఇది సేవ్ చేస్తాను, ప్లీజ్ షేర్ చేయండి, మీ అందరు షేర్ చేయండి. మీకు నిజంగా చెప్తున్నాను, ఇది మంచిది కాదు. నేను అది చెప్పాను, నాకు బూతులు పెట్టేసి ఏ ప్రాణం సేవ్ అవ్వట్లేదు, ఉట్టి ఆ బూతుల కింద మిగులుతుంది, ప్రాణం ఏమీ సేవ్ అవ్వట్లేదు. అది గుర్తుపెట్టుకోండి మీరు.